దయచేసి ప్రజలకు నేరే జరగ చూద్దామంటున్నాను. ఈ చట్టం మంచిది, అందరూ వెల్కమ్ చెప్పాల్సిందండి. అదే అంటుంటే విద్యార్థి పార్టీల సమస్య కాదు, విద్యార్థుల సమస్య. అన్ని పార్టీల్లోనే వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకునే పిల్లలు ఉంటారు. ఇది ఒకరి సమస్య కాదు కదా. ఎస్ ఆంజనేయుడు గారు. రామ్మోహన్ రావు గారు, ఆయన ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. చాలా విఘ్నులు, చాలా విషయ పరిజ్ఞానం ఉండేవాడు. అండ్ మోరోవర్ వెరీ ఇంటిగ్రిటీ గల వ్యక్తి వారు. చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా, నిర్మోహంగా మాట్లాడుకుంటారు. కానీ నేనేమంటున్నా అంటే, ఈరోజు ఆమె ప్రియాంక గాంధీ కామకోటి మీద చేసిన వ్యాఖ్యకి, నందన్ నిలకేణి గారిని బీజేపీ వ్యతిరేకించిన దానికి ఈ రెండు సమానం కాదు. నిలకేణి గారిని వ్యక్తిగతంగా దూషించలేదు, నిలకేణి గారిని ఆయన అటువంటోడు ఇటువంటోడు అనలేదు. కానీ ఈరోజు ఒక ప్రియాంక గాంధీ, ఒక గొప్ప రాజకీయ కుటుంబం అని చెప్పుకునే కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ కామకోటి గారి మీద వ్యాఖ్యలు అవి సమంజసమా? అవి ఈ సభ్య సమాజము ఆహ్వానించే వ్యాఖ్యలయ్యి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్న కామకోటి గారు ఎంత ఇంటలెక్చువల్, ఆయన డాక్టరేట్. ఈరోజు ఆయన అనేక ప్రయోగాలు చేస్తున్నారు, అనేక పరిశోధనలు చేస్తున్నారు, అనేక కమిటీల్లో సలహాదారుగా ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తిని, ఆయన కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఆయనకేమి పెద్ద కుటుంబం నుంచి, లేదా రాజకీయ కుటుంబము, లేదా ఇంకేదో వేల కోట్లుండే కుటుంబం నుంచి రాలేదు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఈరోజు దేశ సేవ చేసే వ్యక్తిని ఆయన గోమూత్ర ప్రయోగాలు చేశాడు, ఆయన్ని తీసుకొచ్చారు. లేదు ఇంకొక ఐటీ కంపెనీ అధినేతను చేసుకొచ్చారు. ఐటీ కంపెనీ అధినేతన ద్వారానే కదా మీరు మీ సమయంలో ఈ ఆధార్ కార్డు తయారు చేయించింది. కాబట్టి మేము చేసిన విమర్శకి, ఈరోజు ప్రియాంక గాంధీ గారు చేసిన విమర్శకి ముడిపెట్టొద్దు. చాలా దారుణమైన విమర్శ. లోక్సభలో కనీస పరిజ్ఞానం లేకుండా చాలా అవమానకరంగా చేసిన వ్యాఖ్య దేశం అంతా చీకొడుతున్నారు ఈరోజు. హలో, కాబట్టి నేనేమంటున్నా అంటే, రామ్మోహన్ రావు గారు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. రామ్మోహన్ రావు గారు, మీరు ఇన్ ప్రిన్సిపల్ నీటికి వ్యతిరేకమా? నీటికి వ్యతిరేకమా? ఇన్ ప్రిన్సిపల్ కాదు కదా, నేను చెప్పాను కదా, కాదు. నీట్ మంచిదే సార్, దేశవ్యాప్తంగా ఒకే నీటి దేశవ్యాప్తంగా ఇలా ఎక్కడ జరిగినా ప్రతి చోట విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కదా అనేది. ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. ఈ రోజు నీట్ పరీక్ష తీసుకొచ్చింది ఎవరండి? బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కాదు, యూపీఏ ప్రభుత్వం నుంచి నీటి పరీక్ష వచ్చింది. వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చింది. ఈ రోజు దేశంలో 5,000 కేంద్రాల్లో నీటి పరీక్ష జరుగుతుంది. రామ్మోహన్ రావు గారు, 13 భాషల్లో నీటి పరీక్ష జరుగుతుంది, స్థానిక భాషలో జరుగుతుంది. ఇంతకుముందు ఒక స్టూడెంట్ ఈ మెడికల్ ఎంట్రన్స్ రాయాలంటే తెలంగాణ రాస్తాడు, మళ్ళా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాస్తాడు, తమిళనాడుకి వెళ్తాడు, కర్ణాటకకు పరిగెత్తుకుంటూ పోయేది. ఈరోజు అట్లా కాదు, మన ఇంటి దగ్గర మనం పరీక్ష రాస్తున్నాం. ఈరోజు నీట్ పరీక్ష లోపాలు జరిగాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకనే వెంటనే ప్రభుత్వం స్పందించింది, పరీక్ష రద్దు చేసింది. ఆ తర్వాత పరీక్ష పకడ్బందీగా నడిపింది. 20 లక్షల మంది మళ్ళా పరీక్షకు హాజరయ్యారు, 11 లక్షల మంది అర్హత సాధించారు, 1,20,000 మంది దేశవ్యాప్తంగా సీట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు చూడండి, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 55,000 సీట్ల మెడికల్ సీట్లు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల్లో మీరు 55,000 సీట్లుంటే, ఎన్డీఏ వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 1,20,000 సీట్లకు పెంచారు. యూనివర్సిటీ సంఖ్య పెరిగింది. మెడికల్ కాలేజ్ ఇంతకుముందు 300 ఉండేది. ఈరోజు ఈ 12 సంవత్సరాల మెడికల్ కాలేజ్ 800కి పెరిగాయి. కానీ అయినప్పటికీ కూడా ఇవి ఎంత పకడ్బందీగా జరిగినా కొన్ని లోపాలు జరుగుతాయి. ఈ రోజు ఆన్లైన్ పరీక్ష జరిగేదానికి మొన్ననే ప్రయత్నం చేశారు, బట్ సమయాభావం వల్ల అన్ని సాంకేతికంగా అన్ని సమకూర్చుకునే అవకాశం లేక ఈసారి వచ్చి నెక్స్ట్ నీట్ పరీక్షని ఆన్లైన్ లో జరుపుతాము. మనం జేఈఈ పరీక్ష వారు యూపీఎస్సీ సంగతి చెప్పారు, ఎక్కడ కూడా పేపర్ లీక్ అయ్యే క్వశ్చన్ లేదు. జేఈఈ ఆన్లైన్ జరుగుతుంది, ఎప్పుడో ఈ లీక్ అయినట్టుగా మనం చూడలేదు. కానీ నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు, ప్రధాన ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇవ్వకుండా ఎందుకు వెతుకులేవలసి దిగుతుంది? మోహన్ గారు రెస్పాండ్ అవుతారు కానీ షార్ట్ బ్రేక్ తీసుకొస్తాను. ఆంజనేయుడు గారు, వస్తాను. ఆంజనేయుడు గారు ఒక నిమిషం. మోహన్ గారు వస్తారు, షార్ట్ బ్రేక్.